మూసి పరివాహక ప్రాంతాల్లో కొంతవరకు ఇళ్లను కూలగొడుతున్నట్టు గత వారం 15 రోజులుగా ఈ విషయం అయితే వస్తుంది. అక్కడ ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నట్టు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళకుండా వాళ్ళ పిల్లలను వాళ్ళందరిని తీసుకొని మేము ఏ విధంగా బయటికి వెళ్ళాలి, ఏ విధంగా బతకాలి, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నాం, మా బతుకుదేరు ఏంటని చెప్పేసి వాళ్ళు గోడాడుతున్న పరిస్థితి అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎక్కడ వార్తలు చూసినా మూసి 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 ఇదే వార్తలు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ భవన్కు చాలామంది పబ్లిక్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కొంతమంది ఇక్కడ దీన్ని బీఆర్ఎస్ భవన్కి వచ్చిన బాధితులకు అయితే అండగా ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి మేడం అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు, లలితారెడ్డి గారు. ఒకసారి తనతో మాట్లాడదాం. మేడం, ఇలా నోటీసులు ఇవ్వకుండా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కాకుండా చట్ట ప్రకారము ఏదన్నా ప్రభుత్వం ఏదైనా కూల్చాలనుకున్నా, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనుకున్నా కూడా ఒక నోటీస్ అనేది అయితే ఉంది, చట్టంలోనే ఉంది. ప్రతి కేసులో నోటీస్ ఇవ్వాల్సిందే. వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, వాళ్ళ శాంక్షన్ పర్మిషన్స్ ఏంటి, లేఅవుట్ అప్రూవల్స్, ఇవన్నీ చూసుకోకుండా రాత్రికి రాత్రి వచ్చి ఏమంటారు నోటీస్ ఇచ్చి సాటర్డే సండే కూలగొట్టేస్తున్నారు. అది చాలా అన్యాయము. ఇట్ ఈస్ అగెయిన్స్ట్ లా. తప్పకుండా ఇప్పుడు చూసారు మీరు, వందల సంఖ్యలో వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ మా లీడర్స్ భరోసా ఇచ్చారు. లీగల్ సెల్ తరఫు నుంచి ఏది ఉన్నా కూడా మొత్తము లీగల్ సెల్లే మొత్తము చూసుకుంటుంది, పార్టీనే మొత్తం ఖర్చులు భరిస్తుంది. మేము తప్పకుండా వీళ్ళందరికీ కోర్టు ద్వారా రెమెడీ ఇప్పిస్తాం. సాటర్డే సండేనే ఎందుకు ఈ హైడ్రా కూల్చివేతలు జరుగుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సాటర్డే సండే కోర్టు ఉండదు, ఆపర్చునిటీ ఇవ్వద్దు వాళ్ళకి. అంటే ఎంత అక్రమం, ఎంత అన్యాయము. అంటే ఆయన రాచరిక వ్యవస్థను తీసేస్తానని చెప్పి ఈయన ఒక రాజయ్య కూర్చున్నాడు. ఒక రాజు చెప్పేసిండు, అరే జావరా బై జాకే మాపై తోడదో అంటే తోడదైతే, రాత్రి తోడదైతే, సుబా తోడదైతే. సాటర్డే సండే ఏం చేస్తున్నారు వాళ్ళు అసలు? సాటర్డే సండే ఏ విధంగా చేస్తారు? ఒక పర్సన్కి ఆపర్చునిటీ ఇవ్వరా? కోర్టుకు వెళ్ళే ఆపర్చునిటీ ఇవ్వరా? పోనీ వాళ్ళ డాక్యుమెంట్స్ చూపించే ఆపర్చునిటీ ఇవ్వరా? ఇప్పుడు లోపల ఎఫ్టీఎల్ మీ రివర్ లోపల కట్టుకున్న వాళ్ళ చూసినాం, ఒక 2-3 బిల్డింగ్లు నది లోపలనే ఉన్నాయి, కూల్ చేసిండ్రు, హ్యాపీ. మేము కూడా ఏమన్నాము, అరే వీళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళు లోన్లు తీసుకున్నారు, అట్లాంటి వాళ్ళకి ఇన్కమ్ ముందు చూడకుండా మీరు కూలగొట్టేస్తే వాళ్ళకి 40 లక్షలు, 50 లక్షలు, 80 లక్షలు లోన్లు ఉన్నాయి. అవి ఎక్కడ పోతాయి? ఎవరు కడతారు లోన్లు? మరి అవన్నీ దగ్గర ఏం భరోసా ఇస్తారు? డబల్ బెడ్రూమ్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు ఉంటారు పోయి? అది బీపీఎల్ బిలో పావర్టీ లేని వాళ్ళకి, చాలా అంటే చాలా గరీబ్ వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు. కేసీఆర్ గారు ఏంటంటే వాళ్ళు కూడా ఒక మంచి రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పి బిలో పావర్టీ లేని వాళ్ళకి డబల్ బెడ్రూమ్లో తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్లో ఇస్తామని చెప్పారు. కానీ ఆ డబల్ బెడ్రూమ్ తీసుకొచ్చి వీళ్ళు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, వీళ్ళందరిది ఇల్లు వచ్చి కూలగొట్టేసి నిన్ను తీసుకుపోయి డబల్ బెడ్రూమ్లో పెడతా అంటే ఎక్కడిది ఇది? ఎవరు ఎందుకు వెళ్ళి ఉంటారు? ఎవరైనా డబుల్ బెడ్రూమ్లో ఎందుకు ఉండాలి అసలు? వాళ్ళ కోట్ల ఆస్తులను మీరు తీసేసుకొని పోయి డబుల్ బెడ్రూమ్లు ఉంటారా? అది చాలా అన్యాయము. అసలు ఆయన ఆ మాట అనడమే చాలా రాంగ్. అసలు చాలా వరకు ఇప్పుడు కూల్చేసిన ప్రతి దాంట్లో వాళ్ళు లీగల్గా పర్మిషన్ తీసుకొని అన్ని లోన్లు పే చేసుకుంటూ అదంతా చేసుకున్న దానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు జరిగినాయి, మాకు అన్యాయం చేసేది ప్రభుత్వం అని చెప్పి చాలామంది ఓడాడుతున్న పరిస్థితి ఇట్లా మనం చూస్తున్నాం. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? మీరు అందరూ భయపడాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారము మీరు ఏదైతే ఉందో, ఇప్పుడు బ్యాంక్ లోన్ వచ్చిందంటేనే దగ్గర 25 నుంచి 30 సంవత్సరాల వరకు మొత్తం టైటిల్ డాక్యుమెంట్స్ చెక్ చేయబడుతుంది. ప్రతి బ్యాంక్కి వాళ్ళ ఒకటి స్టాండింగ్ కౌన్సిల్స్ ఉంటారు, వాళ్ళ ఒక లీగల్ ప్యానెల్ ఉంటుంది. వాళ్ళందరూ చూసి వీళ్ళకి పర్మిషన్స్ ఉందా లేదా, లేఅవుట్ అప్రూవల్ అయిందా లేదా, వీళ్ళకి కన్స్ట్రక్షన్ పర్మిషన్ మున్సిపాలిటీ ఇచ్చిందా లేదా, ఓకే వీళ్ళ ఏదైతే ఉందో ఇంతకుముందు వీళ్ళ వెండర్స్ ఇన్ ప్రిడెసర్స్కి ఏదైతే ఉందో పర్టికులర్ ప్రాపర్ టైటిల్ ఉందా లేదా, అవన్నీ చూసే ఇస్తారు కదా. ఈవెన్ కన్వర్షన్స్ ఉన్నాయి చాలామంది దగ్గర. ఏంది ల్యాండ్ ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి ఇప్పుడు ఇది రూరల్ కాదు కదా, ఇట్స్ అర్బన్ అయిపోయినప్పుడు, ఒక సిటీ అయిపోయినప్పుడు కన్వర్షన్స్ ఉంటాయి. ఆ కన్వర్షన్ మీ డిపార్ట్మెంట్ ఇచ్చిన కన్వర్షన్స్ని, మీ డిపార్ట్మెంట్ ఇచ్చిన పర్మిషన్స్ని కాదనుకొని హైడ్రా ఏమైనా సుపీరియరా? ఎక్కడి నుంచి వచ్చింది హైడ్రాకి అసలు చట్టబద్ధతే లేదు, లీగల్గా అసలు నో శాంటిటీ ఎట్ ఆల్, లీగల్ శాంటిటీనే లేదు, లోకల్ స్టాండీ లేదు హైడ్రాకి. ఇది ఏదైతే చేస్తున్నారో వన్ సైడెడ్ బయాస్డ్ చేస్తున్నారో అది చాలా రాంగ్. ప్రతి ఒక్కరు డాక్యుమెంట్స్ చెక్ చేయండి. మీరు కూడా ఒక లీగల్ ప్యానెల్ని పెట్టండి, వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా చూడండి, ఎక్కడున్నారో చూడండి. మీరే కన్వర్షన్స్ ఇచ్చి, మీరే ల్యాండ్ని కన్వర్ట్ చేసి, మీరే పర్మిషన్స్ ఇచ్చి 5 అంతస్తుల బిల్డింగ్ వచ్చి కూలగొట్టేసి డబల్ బెడ్రూమ్లు ఉండిపిస్తా అంటారా? ఎక్కడ చట్టము, ఎక్కడ న్యాయం? అది అసలు అది చాలా తప్పు. మీరందరూ హైడ్రా బాధితులకు అందరికీ మేము చెప్తున్నాము, మీరందరూ చాలా జాగ్రత్తగా మీ దగ్గర ఏదైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అవన్నీ, మీ పర్మిషన్స్ అన్నీ తీసుకొని మీరు కోర్టుకు అప్రోచ్ అయితే తప్పకుండా స్టే వస్తుంది. మీరు ఇంకా డిలే చేయకండి. వచ్చి సడన్గా ఏ అర్ధరాత్రిలో అర్లీ మార్నింగ్ వచ్చి కూలగొట్టేస్తే ఎటు కాకుండా అయిపోతారు. చాలామంది ఏడుస్తున్నారు, చాలామంది మాకు గుండెపోటు వస్తుంది అంటున్నారు. అసలు వాళ్ళది అవన్నీ చూస్తుంటే వాళ్ళ బాధ అసలు తట్టుకోలేకపోతున్నాం. అసలు నార్మల్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 10 గంటల
తర్వాతనే జాబ్కు ఎక్కుతాడు మేడం. అలాంటి హైడ్రా అధికారులు 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు కంటిన్యూగా చేయడం కనుక అదే మరి ఏం స్పెషల్ పర్మిషన్స్, ఇది ఏం స్పెషల్ వింగో, పొద్దుగల రావడం ఏందో. అసలు నిజంగా మీరు అన్నట్టు 10 గంటలకు ఎక్కుతాడు, 5 గంటలకు దిగిపోతాడు. అంటే వీళ్ళకి అసలు ఆర్డర్స్ ఏంటి? జీవో 99లో ఇదంతా ఉందా? జీవో 99 వెదర్ ఇట్ సేస్కి హెచ్ఎండిఏ అప్రూవల్స్, పంచాయతీ ఇచ్చిన లేఅవుట్స్ కానీ, హెచ్ఎండిఏ శాంక్షన్ చేసిన లేఅవుట్స్ కానీ చెల్లవు అని ఆ వర్డ్ ఏదన్నా ఈ జీవోలో రాసి ఉందా? లేదు కదా. సో లేనప్పుడు అసలు ఇవన్నీ ఎలా కూలుస్తారు? కూల్చడానికే లేదు. ఆల్రెడీ పర్మిషన్స్ గ్రాంట్ అయి ఉన్నాయి. అట్లాంటిది ఇట్లా తీసుకొచ్చి 10 గంటల నుంచి 5 గంటలకు చేయాల్సిన ఎంప్లాయీ పొద్దున 6 గంటలకు వచ్చేస్తున్నాడు, టీంని వేసుకొని వచ్చేస్తున్నాడు, పోలీసు వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఒక సామాన్య మానవుడి మీద ఏం ఎక్కువ పడుతున్నారు మీరు? ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎక్కడ చేయాలనుకుంటున్నారు? అసలు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హైడ్రా అనేది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా మేడం? ఇంకా మన ముందు వచ్చే స్థానిక సంస్థల గురించి అని చెప్పేసి ఇదంతా ముందు చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ యాంగిల్లో ఎప్పుడైతే తీసుకుంటామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎప్పుడైతే కంటెస్ట్ చేశారు, ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్స్ కానీ ఏదైనా వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారా మేము ఇలా చేయబోతున్నాము, మేము ఏదైతే ఉందో మూసి ప్రాజెక్ట్ ఒకటి తీసుకురాకపోతున్నాము, శుద్ధీకరణ చేస్తాము, ఇన్ని వేల ఇల్లులు కూలిపోతాయని చెప్తున్నారా? మేనిఫెస్టోలో పెట్టలేదు, అసెంబ్లీలో పెట్టలేదు, డిస్కషన్ లేదు, అఖిలపక్ష రాజకీయవేత్తలతో మాట్లాడలేదు. రాత్రికి రాత్రి ఒక జీవో 99 తీసుకొచ్చి వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అసలు ఈ సంస్థకి చట్టబద్ధత లేదు. చట్టబద్ధత లేని సంస్థ వచ్చేసి ఇలా ఇల్లు కూలగొట్టడం అనేది చాలా ఇల్లీగల్.